శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్తగురుభ్యో నమః. ఈరోజు మనం రామాయణంలోని సుందరకాండ 20వ భాగంలోకి వచ్చాం. రావణాసురుడికిను ఆంజనేయునికి మధ్య సంభాషణ ఈరోజు చెప్పుకుందాం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహు అరవిందదళాయదాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వాల్మీకి ధ్యానం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. వాల్మీకేర్ముని సింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కో నయాతి పరాంగతిం. యం పిబన్ సతతం రామచరితామృతసాగరం అతృప్తస్య అంటే తృప్తి లేనిది అని అతృప్తస్తం మునిం వందే ప్రాచేతస వకల్మషం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అయితే ఇక్కడ ఆంజనేయుడు రావణాసురుణ్ణి చూసి ఏ విధంగా ప్రశంసించాడో ముందు చెప్పుకుందాం అన్నమాట. భీమ పరాక్రముడగు హనుమ రోషము చేర్రబారిన కన్నులతో రావణాసురుని చూచెను. గొప్ప విలువగల ముత్యముల జాలు వేలాడుచున్న బంగారు కిరీటముతో రావణుడు ప్రకాశించుచుండెను. వజ్రములు పొదిగిన బంగారు ఆభరణములతో ప్రకాశించుచుండెను. విలువగల తెల్లని పట్టు బట్టను కట్టుకుని రక్తచందనము పూసుకుని విచిత్రములుగు రేఖలుగా అంగరాంగములను పూసుకున్నవాడై భయంకరములకు 10 శిరస్సులతో ప్రకాశించుచు శిఖరముతో కూడిన మందర పర్వతం వలె ఒప్పుచుండెను. నల్లని కాటుక పోగువలే ఉన్న రావణుడు ముత్యాలహారము వక్షస్థలమును వేసుకొని కూర్చుండి ఉండగా కొంగల బారుతో కేయూరములు ధరించిన బాహువులతో 5 తలలు గల పాములతో కూడినవాడు వలె ఒప్పుచుండెను. రత్నముల ఒదిగి అలంకరింపబడిన ఉత్తమాస్తరణము పరచిన స్ఫటికాసనంపై కూర్చుండి ఉండెను. బాగుగా అలంకరించుకునే స్త్రీలు చుట్టూను వాలవ్యజనముతో సేవించుచుండరి. దుర్ధరుడు, ప్రహస్తుడు, మహాపార్షుడు, నికుంభుడు అనే 4 మంత్రులు 4 సముద్రుల వలె రావణుని చుట్టూను కూర్చుని ఉండేరి. మేరు శిఖరమున ఉన్న నీరు పట్టిన మబ్బు వలె సింహాసనము నధిష్ఠించిన తేజస్శాలియగు రాక్షసరాజును హనుమ చూచెను. భీమ పరాక్రములకు రాక్షసులచే పీడింపబడుచున్నను అంటే ఆంజనేయుని కట్టి తీసుకొచ్చారు కదా, ఆయన్ని బాధిస్తూ తీసుకొచ్చారన్నమాట. అయినా సరే ఆయన శరీరం మీద ధ్యాస లేకుండా ఆ రావణాసురుణ్ణే చూస్తున్నారు. ఆశ్చర్యముతో రావణునే చూచుచుండెను. హనుమ అతని తేజస్సుచే మోహమునందెను. అప్పుడు ఇలా అన్నారు: అహో రూపమహో ధైర్యమహో సత్వమహో ధృతి అహో రాజ్యస్య అంటే రాక్షసరాజస్య సర్వలక్షణయుక్త అన్నారు. జధర్మో బలవాన్ స్యాదయం రాక్షసేశ్వర స్యాదయం సురలోకస్య ససక్రస్యాపి రక్షిత. అంటే మళ్ళీ ఒకసారి సుందరకాండం 49లోని 17, 18. అహో రూపమహో ధైర్యమహో సత్వమహో ధృతి అహో రాక్షసరాజస్య సర్వలక్షణయుక్త యధర్మో న బలవాన్ స్యాదయం రాక్షసేశ్వర స్యాదయం సురలోకస్య ససక్రస్యాపి రక్షిత. సక్రాపి అనమాట. అంటే అహో రూపము అంటే అహో ఏమి రూపము, ఏమి ధైర్యము, ఏమి బలము, ఏమి కాంతి. ఈ రాక్షసరాజు సర్వ లక్షణములతో ఒప్పుచున్నాడు.
ఈతనిలో అధర్మమే గాని ఎక్కువ కాకుండెనా ఇంద్రునితో కలిపి 3 లోకములకు పాలకుడై ఉండేవాడు. ధర్మోన బలవాన్ అనమాట. అధర్మమే లేకుంటే స్యాదయం రాక్షసేశ్వర అన్నారన్నమాట అని హనుమ మనస్సులో అనుకొనెను. ఈతని క్రూరములగు పనులచే లోకములన్నయూ భయపడుచున్నవి. ఈతడు ఉత్సహించిన జగత్తునంతను ఒకే సముద్రముగా చేయగలడు అని రాక్షసరాజు ప్రభావమును చూచి హనుమ పలు విధములుగా భావించుచుండెను. మహాబాహువగు రావణుడు ఎదురుగానున్న హనుమను చూచి గొప్ప కోపము మనసులో ఇట్లు శంకించుకొనుచుండెను. పూర్వము నేను కైలాసమును కదిల్చినప్పుడు నందీశ్వరుడు నన్ను శపించినాడు. అతడే ఈ వానర రూపణ వచ్చి ఉండునా, లేక ఈతడు బాణాసురుడై ఉండునా అంటే తను చేసిన పనులన్నీ ఒకసారి నెమరు వేసుకున్నాడు అన్నమాట. అంటే ఎవరెవరిని బాధ పెట్టాడు అన్నా. ఇట్లా ఆలోచించి రోషముతో ప్రహస్యుడను ప్రధానమంత్రితో ఈ దుర్మార్గుని ప్రశ్నింపుడు. ఎవడు, ఎట్ట నుండి వచ్చెను, ఏమి పని, మన వనమును పాడు చేయుటకు ప్రవేశించుటకేమి హేతువు, యుద్ధము చేయుటకేమి ప్రయోజనము, ఈ దుర్మార్గుని అడిగి తెలుసుకొనుడు అనేను. రావణుని మాటలు విని హనుమతో ప్రహస్యుడిట్లు పలికెను. ధైర్యముగా నుండుము, భయపడకుము, నీవెవరో చెప్పుము, నిన్ను ఇంద్రుడు పంపినా భయపడకుండా నిజము చెప్పుము. కుబేరుని యొక్క చారుడవా, యముని చారుడవా, వరుణుని చారుడవా చెప్పుము. విజయమును కోరి విష్ణువు నిన్ను దూతగా పంపినా నీ తేజస్సు వానరులకు చెందినది కాదు, నీ రూపము మాత్రమే వానర రూపము. నిజము చెప్పితివా విడవబడుదువు, అనృతము పలికితివా జీవితము దక్కదు. రావణ భవనమున ప్రవేశించుటకు కారణమేమియో తెలుపుము అన్నాడు. ఇట్లు ప్రహస్యుడు ప్రశ్నింపగా అడిగిన ప్రహస్తుని వైపు చూచి సమాధానము చెప్పక నాకు వీడెంతటివాడు అన్నట్లు రావణునితోనే సమాధానము చెప్పుటకు హనుమ సిద్ధపడెను. రాక్షస చక్రవర్తియగు తాను కోతితో మాట్లాడుటయా అని రావణుడు భావించి ప్రహస్తుని ద్వారా అడిగించను. కానీ హనుమ తనతో మాట్లాడుటకు ప్రహస్తుడు తగదని చెప్పవలసిన సందేశమును రావణునికే చెప్పవలనని రావణునితోనే మాట్లాడుటకు సిద్ధపడెను. రక్షో గణేశ్వర, నేను ఇంద్రుని దూతను కాను, యముని దూతను కాను, వరుణుని దూతను కాను. కుబేరునితో గాని యమునితో గాని నాకు స్నేహము లేదు. విష్ణువు నన్ను పంపలేదు. మా జాతియే వానర జాతి, నేను వానరుడను. మీ దర్శనము దుర్లభమని దర్శనము కొరకై వనమును పాడు చేసి తిని అన్నాడు. యుద్ధమును చేయుటకు బలవంతులకు రాక్షసులు వచ్చిరి. దేహరక్షణమునకు వారిని ఎదిరించి నేను యుద్ధమును చేసి తిని. దేవతలు కానీ రాక్షసులు కానీ అస్త్రముతో కానీ పాశముతో కానీ నన్ను బంధింపలేరు. ఇది నాకు బ్రహ్మ ఇచ్చిన వరము. రాక్షసరాజును చూడవలనను కోరికచే బ్రహ్మాశ్రమును నేను లొంగి కట్టుబడి తిని ఒకనొక రాజకార్యముచే నీ వద్దకు వచ్చి తిని. అమిత పరాక్రముడగు రామచంద్రుని దూతను నీ మేలు కలిగించు కొన్ని మాటలను చెప్పెదను వినుము అన్నారు. మహాబలుడుగు రావణని చూచి ఏమియు తొట్టుపాటు పడక అర్థవంతములకు వాక్యములతో వానరోత్తముడు దశాన్ని గూర్చి ఇట్లు పలికెను. దశాననుడు అంటే తెలిసిందే కదా, రావణాసుని. సుగ్రీవుని సందేశమును తీసుకొని నీ పట్టణమునకు నేను వచ్చి తిని. నీకు సోదరుడును మహాత్ముడనగు సుగ్రీవుని యొక్క సందేశమును విను. ఇది ధర్మార్థ సహితము. ఈ లోకమున పైలోకమున అభ్యుదయమునకు సాధనము చెప్పెదను వినుము. రథములు, ఏనుగులు, గుర్రములు సమృద్ధిగా గల దశరథుడను రాజు కలడు. అతడు లోకమునకు తండ్రి వలె బంధువు. ఇంద్రునితో సమానముకు కాంతి గలవాడు. అతని జ్యేష్ఠపుత్రుడు రాముడు. అతడు తండ్రికి చాలా ఇష్టమైనవాడు. అందరను నియమింపజాలినవాడు. తండ్రి యొక్క ఆజ్ఞ వలన పట్టణము వీడి దండకారణ్యమునకు ప్రవేశించెను. అతన్ని సోదరుడు లక్ష్మణుడు, భార్యగు సీత కూడా అనుసరించిరి. రాముడు ధర్మము తప్పని మార్గమున ప్రవర్తించువాడు. అతని భార్య పతివ్రత. మహాత్ముడగు విదేహరాజు జనకుని కుమార్తె. ఆమె అడవిలో కనపడకుండా పోయెను. లక్ష్మణునితో కలిసి రాముడు ఆమెను వెతుక్కుకొనుచు ఋష్యమూకమునకు వచ్చి సుగ్రీవునితో కలిసెను. సుగ్రీవుడు సీతమ్మను వెదికించదనని రామునకు ప్రతిజ్ఞ చేశాను. రాముడు కూడా సుగ్రీవునకు వానర రాజ్యమున సంగుటకు ప్రతిజ్ఞ చేశాను. వాలి సుగ్రీవులు యుద్ధము చేయుచుండగా వాలిని రాముడు చంపి సుగ్రీవుని వానర రాజ్యమును ప్రతిష్ఠించెను.
వాలిని నీవింతకు ఎరుగుదువు కదా, అట్టి బలశాలియగు వాలిని రాముడు ఒక్క బాణముతో చంపెను. సత్యప్రతిజ్ఞుడగు సుగ్రీవుడు సీతాన్వేషణమునకు శ్రద్ధ గలవాడై అన్ని దిక్కులకు వానరులను పంపెను. కొన్ని వేల కోట్ల వానరులు మీద క్రింద ఆకాశములో అన్ని దిక్కుల సీతను వెతుకుచున్నారు. అందులో కొందరు గరుత్మంతునితో సమానముకు వేగము కలవారు, కొందరు వాయువుతో సమానముకు వేగము కలవారు. హరివీరులందరూ మహావేగవంతులు. నేను హనుమంతుడను, వాయుదేవుని పుత్రుడను. సీత కొరకై 100 యోజనముల సముద్రమును దాటి వచ్చి తిని ఇచ్చటకు వచ్చి ఆమెను చూడవలనని కోరికతో పట్టణమంతయు తిరుగుచూ నీ భవనములో సీతమ్మను చూచి తిని. నీవు శాస్త్రములు చదివి ధర్మస్వరూపమును అర్ధస్వరూపమును బాగుగా తెలుసుకున్నవాడవు, గొప్ప తపస్సును ఆర్జించిన వాడవు, మహాప్రాజ్ఞుడవు. పరుని భార్యను నిర్బంధించుట నీకు తగదు. అనేక విధముల హానిని కలిగించు ధర్మ విరుద్ధములకు కార్యములందు నీ వంటి బుద్ధిమంతులు ప్రవర్తింపరు. కొద్దిపాటి అపాయములైనా తొలగించుకొనవచ్చును, కానీ పరదారాపహరణ మనడి కార్యము నిన్నే కాకుండా అంటే నిన్ను లేకుండా చేయును. ఇది మూలఘాతి మొదలు చేరుచును అన్నారు. రాముని కోపమును అనుసరించి లక్ష్మణుడు వదిలిన బాణములకు ఎదురుగా నిలుచుటకు దేవాసురులో ఎవ్వరును సమర్థులు కారు. రాజా, రాముని కప్రియము ఆచరించి బ్రతికియుండుట కల్ల. రామున కప్రియమును ఆచరించి సుఖమునెవ్వడును పొందలేదు. ఈ మాటలు ధర్మబద్ధములు, ప్రయోజనకారులు, 3 కాలముల మేలు కలిగించునవి విని ఆలోచించుకొని శ్రీరామచంద్రునకు సీతమ్మను తిరిగి అప్పగించుము అన్నారు. ఇతరులకందరకు దుర్లభముకు సీతాదర్శనము నాకు లభించినది, చూచుటయే నా వంతు. నా మాట వినిన తరువాత రాముడే మిగిలిన పని చేయుడు. శోకపరాయణయ్యకు సీతను నేను గాంచితిని. ఆమె నీ వశమును ఉన్నదని అనుకొనుచుంటివి, కానీ ఆమె 5 తలల త్రాచుపామని ఎరుంగకున్నావు. జాగ్రత్త, ప్రాణములు తీయును. అసురులు కూడా ఆమెను అనుభవింపలేరు. ఆ అసురులు సరే, అది వదిలేయండి. జఠరాగ్నికి శక్తి ఉన్నది కదా అని విషముతో కూడిన అన్నము తిన్నచో ఎట్లు జీర్ణము కాదో అట్లే సీతను వశపరుచుకొనుట నీకు శక్యము కాదు. ఎంతో కష్టపడి తపస్సు చేసి ధర్మమును ఆర్జించి ఆ ధర్మమునకు ఫలముగా ఎవరి చేతను చావు లేకుండా వరమును పొందితివి. దాన్ని పాడు చేసుకొనుటకు నీకు తగదు. తపస్సు చే ఎవరి చేతను చావు లేకుండా వరమును పొందితినని అనుకొనుచున్నావేమో. దానిలో కూడా నీవు భయపడవలసిన విషయమున్నది. నీకు దేవాసురులచే మరణము లేదు, నిజమే. సుగ్రీవుడు దేవుడు కాదు, అసురుడు కాడు, దానవుడు కాడు, గంధర్వుడు కాడు, యక్షుడు కాడు, నాగజాతికి చెందినవాడు కాదు. నీవు కోరుకొనిన వారిలో సుగ్రీవుడు ఎందులోనూ చేరడు. నీవు తిర్యక్కలను మనుష్యులను వదిలితివి కదా, అందుచే సుగ్రీవుడు నిన్ను చంపకుండా ఏది రక్షింపగలదు. పూర్వము సంపాదించిన ధర్మమున్నది కదా, ఆ ధర్మము యొక్క ఫలము చావు లేకుండా, ఆ ధర్మం వల్ల చావు లేకుండా పరదారాపహరణమనేది అధర్మమును ఆచరించితివి కదా. అంటే పూర్వము సంపాదించిన ధర్మం ఉన్నది కదా, ఆ ధర్మం యొక్క ఫలము చావు లేకుండుట. పరదానాపహరణమనేది ధర్మము ఆచరించితివి కదా. ఒకే వ్యక్తి రెంటిని ఏకకాలములో అనుభవింపవచ్చును కదా. పుణ్యవశముచే రాజ్యము కలిగి పాపవశముచే రోగము కలిగిన రెండింటికి ఒకే వ్యక్తి ఏకకాలమున అనుభవించుట లేదా అన్నారు కదా. అంటే ఏదైనా మనం ఆలోచించుకోవాలి. ఒకటి ఏదైనా వరం కోరుకునేటప్పుడు అది మనకి మంచిని చేస్తుందా చెడుని చేస్తుందా రెండూ ఆలోచించాలి. ఏదైనా ఒక ఫలంలోని మంచి చెడు రెండూ ఉంటాయి కదా. అలాగే కదా మన పురాణాల్లోని కొడుకుని పుత్రులు నీకు లభించరు అంటే అయినా సరే కొడుకుని కోరుకున్నాడు. మరి కొడుకును కోరుకున్నాక మృత్యువునైనా ఆపగలిగాడా అంటే లేదు కదా. కొడుకు పుట్టాడు, చనిపోయాడు. కోరుకున్నావు, సుఖం లభించింది, పోయాడు, దుఃఖము. అంటే ఒకే వస్తువులో 2 గుణాలు దాగి ఉంటాయి. అలాగే రావణాసురుడు మరణం లేదని, మరణం దేనివల్ల లేకుండా ఉండాలో వాటన్నిటినీ కోరుకున్నాడు.
కానీ ఒక చిన్న నిర్లక్ష్యం. అందుకని సృష్టిలో ఏది కూడా చిన్న చూపు చూడదగిన వస్తువు ఏదీ లేదు. అవునా? శ్రీరామచంద్రుడు గడ్డి పరకనే బ్రహ్మాస్త్రంగా వదిలాడు. అందుకని గడ్డి పరకని కూడా మనం చులకనగా చూడకూడదన్నమాట. అదే అంటే ఒకే కాలంలోనే రెండిటిని అనుభవించవచ్చు. ఇటు సుఖాలని అనుభవిస్తూ మరి దుఃఖాలను కూడా అనుభవించిన వాడు మన ప్రపంచంలో చూస్తూనే ఉన్నాం కదా. ఎన్నో సుఖాలు ఉన్నాయి, కానీ తినడానికి ఆరోగ్యం లేదు. అంటే ఏంటి ఇక్కడ? అలా మనకి తెలియకుండానే మనం కోరుకున్న, అందుకనే కోరిక అనేదే చాలా సృష్టే దుఃఖభూయిష్టం అన్నారు కృష్ణయ్య. అవునా? ప్రపంచమే దుఃఖభూయిష్టం, దుఃఖయోని ఏవతే అన్నారు. అలా అన్నమాట. రాజ్యము కలిగి పాపవశముచే రోగము కలిగిన రెండింటినీ ఒకే వ్యక్తి ఏకకాలమున అనుభవించుట లేదా? అట్లే నేనును ధర్మఫలమును అధర్మఫలమును ఏకకాలమున అనుభవింతును అని అనుకుందివేమో. అంటే అటు రాజ్యం చేస్తూ సీతమని కూడా అనుభవించవచ్చు అని అనుకున్నావేమో. ఈ విధంగా ఇచ్చట ధర్మఫలము అధర్మఫలము ఏకకాలముందనుభవింపబడవు. నీవు చేసిన ధర్మమునకు ఫలము చావు లేకుండుట కదా. నీవిప్పుడు చేసిన అధర్మమునకు ఫలము చంపబడుట. ఈ రెండును ఒకే కాలమునందు అనుభవింపదగినవి కావు, పరస్పర విరుద్ధములు అన్నారు. అంటే అక్కడ చావు లేకుండుట, చనిపోవుట ఏకకాలంలో జరగడం అసంభవం అన్నమాట. అంటే ఏదో ఒకటే జరుగుతుంది అక్కడ. అంటే ధర్మము ధర్మఫలమునే ఇచ్చును. ధర్మము ఫలం ఇచ్చుచున్నంత కాలము అధర్మ ఫలం అంటదు. ఇప్పుడు మనం అనుకుంటూ ఉంటాం కదా, పాపాత్ములందరూ చాలా సుఖంగా ఉన్నారు, దేవుణ్ణి ప్రార్థించిన వాళ్ళందరూ కష్టాలు పడుతున్నారు అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ అనమాట. అంటే ఎవరికి ఏ టైము క్రితం జన్మలో చేసిన పుణ్యఫలాలన్నీ కూడా ఇప్పుడు పాపాత్ముడు అనుభవించిస్తున్నాడు. కానీ ఇప్పుడు పాపఫలాలు ఉంటాయి కదా, అవి నెక్స్ట్ జన్మలో అనుభవిస్తాడు, తప్పదు కదా. అలా అన్నమాట. క్రితం జన్మలో ఎన్నో పాపాలు చేసిన వాడు ఇప్పుడు పుణ్యఫలాలు అనుభవిస్తాడు కదా. అలా అన్నమాట. కానీ అధర్మమును ధర్మము లేకుండా చేయదు. అంటే దేనికి దానికే, అయ్యో నేను ధర్మం చేశాను కదా అని అధర్మం తప్పించుకుంటుందా? అయ్యో వీడు ధర్మాత్ముడు అని అధర్మం ఏమైనా పక్కకి తొలగిపోతుందా? పోదు కదా. దాని ఫలం దానిదే. ధర్మఫలమైన తర్వాత ధర్మఫలమును కూడా అనుభవింపవలసి వచ్చును. ధర్మము అధర్మమును ఫలము నీకుండా ఆపగలదు. కానీ అదే చూడండి, ధర్మము అధర్మమును ఫలము నీయకుండా ఆపగలదు, కానీ అధర్మము ధర్మమును ఫలము నీయకుండా నాశనము చేయలేదు అన్నారు. ఇక్కడ ఏమిటి, ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదా, పరమాత్మని ప్రార్థిస్తే నారాయణీయం మనం చదువుకుంటున్నాం కదా, ఎంతో కొంత ఉపశమనం లభించవచ్చు. ఎందుకంటే ధర్మము అధర్మమును ఫలము నీయకుండా ఆపగలదు అన్నారు. అంటే ఎంతో కొంత మనకి మనం పరమాత్మ కృప ఉంటే తప్పించుకోగలం, కానీ అధర్మము ధర్మమును ఫలము నీయకుండా ఉండలేదు అన్నారు. అంటే అధర్మము ధర్మం ఉంది కదా అని అది ఫలం ఇవ్వకుండా ఉండలేదు, దాని ఫలం దానిదే అన్నమాట. అందుకని అధర్మము చేయకూడదు అని గట్టిగా చెప్తారు. అందుచే ధర్మఫలము నీచే అనుభవింపబడుచున్నది ప్రస్తుతానికి కదా, కానీ అధర్మ ఫలమును కూడా అనుభవించి తీరవలెను. ఇప్పుడు ఇంత చక్కగా ఉన్నావు అంటే నేను రానంత వరకు కదా, గురువుగారు రానంత వరకు, జ్ఞానం కలగనంత వరకు అనుభవిస్తూనే ఉంటాం కదా. ఇహ శోకాలు ఇహ భోగాలు అనుభవిస్తున్నాయి. ఎప్పుడైతే జ్ఞానం కలిగిందో మరి వీటన్నిటినీ తగ్గించుకుంటారు కదా, కనీసం మానేకపోయినా కొంత తగ్గించబడుతుంది. అలా అనమాట, అనుభవించి తీరవలను. కొద్ది రోజుల్లోనే ఈ అధర్మ ఫలమును కూడా అనుభవింతువు. అధర్మమును తొలగించుకొనుటకు ప్రాయశ్చిత్త రూపమగు ధర్మమును ఆచరించినచో ఆ అధర్మము ఫలము నీయకుండా ఆగును. అందుకని ప్రాయశ్చిత్తాలు చేసుకోవాలి అంటారు. అంటే క్షమించడం. ఏమిటి ప్రాయశ్చిత్తం? ఎవరినైనా మనం పౌరుషంగా ఏదైనా మాట్లాడే ఉంటే సారీ చాలా ఈజీ అయిపోయింది కదా. ఇది క్షమించడం అంటే
మళ్ళీ మళ్ళీ క్షమించడం కాదు, ఒక్కసారి చేసిన ప్రతీ అసత్యానికి సారీ అంటే అయిపోతుందా? అవదు కదా. ఏదైనా సరే ఒక్కసారే క్షమించబడుతుంది. దాన్నే ప్రాయశ్చిత్తం అంటారు. అవునా? నీవిప్పుడు చేసిన పరదారహరణ రూపముగా ధర్మమునకు ప్రాయశ్చిత్తము ఆమెను మరలా రామునికి అర్పించుటయే. అది చేసితివా, ఈ అధర్మము యొక్క ఫలముకు మరణము నీకు తప్పును అని ఆంజనేయులు వారు చెప్పారు కదా. అది అందుకే అంటారు, గురువాక్యం చాలా పటిష్టమైనది. దాన్ని మనస్ఫూర్తిగా మనం స్వీకరించాలన్నమాట. ఇప్పుడు ఒక సీతమ్మని అప్పచెప్పేసి మళ్ళీ ఇంకో స్త్రీని అపహరిస్తే దాన్ని ఏమంటారు? దాన్ని ప్రాయశ్చిత్తం అనరు. ప్రతిదానికి ఒకే పనికి పద్దాకా ప్రాయశ్చిత్తం ఉంటుందా? ఉండదు కదా. ఒక్కసారి ఆ తప్పుని ఇంకా నేను చెయ్యను అని ప్రాయశ్చిత్తం చేసుకుంటే ఇంకా మళ్ళీ మళ్ళీ ఎప్పుడూ కూడా దాన్ని చెయ్యకూడదనమాట. నీవిప్పుడు చేసిన పరదారహరణ రూపముగా ధర్మమునకు ప్రాయశ్చిత్తము ఆమెను మరలా రామునకు అర్పించుటే. అది చేసితివా, ఈ అధర్మము యొక్క ఫలముకు మరణము నీకు తప్పును అని చెప్పారు. రాముడు ఏకాకి జనస్థానమున 14,000 మంది రాక్షసులను ఖరదూషణ త్రిశురులను చంపెను. కొన్ని కోట్ల కోతులకు రాజు బలశాలయగు సుగ్రీవునితో రాముడు మైత్రిని చేసుకొనెను. వీనిని చూచి నీకేది మేలు నీవే తెలుసుకొనుము అన్నారు. అంటే ఎవరు ఎక్కువ బలవంతులో తెలుసుకో, గొప్పవారు. మా వానరులు కానీ సుగ్రీవుడు కానీ అవసరము లేదు. నేనొక్కడినే గుర్రములతో రథములతో ఏనుగులతో కూడిన లంకను పూర్తిగా నాశనము చేయుటకు తగుదును. కానీ అది రామచంద్రుని నిర్ణయము కాదు. వానర సమూహముల ముందు సీతను ఎవడు అపహరించినాడో ఆ శత్రువును నేను నాశనము చేయుదును అని రాముడు ప్రతిజ్ఞ చేశాను. అందుచే నేను ఆ పని చేయకూడదు. రామునకు అపకారము చేసి సాక్షాత్ ఇంద్రుడే కానిము వేరొకడే కానిము సుఖమునందలేడు. అయినచో నీ వంటి సామాన్యుని విషయమును చెప్పవలెనా? సీత నా వశమునందున్నది అన్నీ నీవెవతెను తలంచుచున్నావో. ఆ సీత ఒక స్త్రీయే కదా అని అనుకుంటున్నావేమో అనా? ఆమె సీత కాదు, సర్వలంకా వినాశిని యగు కాళరాత్రి అని ఎరుంగుము. సీతారూపముననున్న కాలపాసమును కోరి మెడను చుట్టుకొనుచున్నావు. చెయ్యదగిన పని ఏమో ఆలోచించుకొనుము. సీతమ్మ యొక్క తేజస్సుచే రాముని యొక్క కోపముచే నీ పట్టణమంతయు మిద్దెలతో వీధులతో తగలబడి పోవుచున్నదని గుర్తింపుము అని చెప్పాడు. నీవు నాశనమగుడియే కాక మంత్రులను మిత్రులను సోదరులను కుమారులను జ్ఞాతులను ఆప్తులను భోగములను భార్యలను లంకను కూడా నాశనము చేయకుము. నా మాట సత్యము. ఓ రాక్షసరాజా వినుము. నేను రామదాసుడను, అందుచే రాముని శక్తిని ఎరుంగుదును. దూతను, అందుచే నీకు హితము ఉపదేశించు అధికారమున్నది. వానరుడను, నాకు మనుష్యులు రాక్షసులు కూడా సమానమే. ఇందులో నాకు పక్షపాతం లేదు. ఎందుకంటే నేను మనుష్యుల యొక్క వంశం కానీ అలాగే రాక్షసుల యొక్క వంశం కానీ నాలో లేదు కదా. నేను మీ ఇద్దరికంటే వేరు, అంటే వానరుడను. నేను మధ్యస్థుడను, కావున నా మాట వినుము. ఇందులో నాకు ఎవరు కూడా శత్రువులు కానీ మిత్రులు కానీ లేరు. భూర్భువరాది లోకములన్నింటినీ పృథివ్యస్తేజో వాయురాకాశములన్నిటి పంచభూతములతో జంగమ రూపముగానున్న వానన్నింటినీ ఒక్కమారు సంహరించి మరలా ఒక్కసారి సృజించగల సమర్థుడు రాముడు అని చెప్పాడు. అంటే ఏమిటి? శ్రీరామచంద్రుడు పరబ్రహ్మస్వరూపము అని ఇక్కడ చెప్పబడింది. అతడే పరమాత్మయని హనుమ సూచించెను. జగత్ సృష్టి స్థితి ప్రళయములను చేయువాడా అతడే. అతడు మహా యశస్సు కలవాడు. శృతులలో ఏముంది? నా తస్యేసే కశ్చన తస్య నామ మహద్యసః అన్నారు. అని పరమాత్మకు మహద్యసః అని పేరు గలదు. అతడు రాముడు.
దేవ అసుర నరేంద్రుల్లో కానీ, యక్ష రక్షోగణములలో కానీ, విద్యాధరుల్లో కానీ, గంధర్వుల్లో కానీ, ఉరగులలో కానీ, సిద్ధుల్లో కానీ, కిన్నెరుల్లో కానీ, పక్షుల్లో కానీ, అన్ని భూతములలో అంతటా అన్ని కాలములలో విష్ణు తుల్య పరాక్రముడగు రాముని ఎదిరించి యుద్ధము చేయగలవాడు లేడు. దీనిని ఆలోచించి చూసుకొనుము. సర్వలోకేశ్వరుడు రామచంద్రునకు అప్రియమునొనర్చి నీవు బ్రతికియుండుట దుర్లభము. దేవతలు కానీ, దైత్యులు కానీ, గంధర్వ విద్యాధర నాయకులు, యక్షులు కానీ లోకత్రయ నాయకుడగు రామునకు యుద్ధములో ఎదుట నిలవజాలరు. ఈ సామాన్య దేవతలే కాదు, ఆ దేవతలకు ప్రభువులగు ఇంద్ర రుద్ర బ్రహ్మలు కూడా రామునిచే చంపబడేడి వానిని చంపలేరు, రక్షింపలేరు అన్నారు. రామునిచే చంపబడేడి వాన్ని రక్షింపలేరు అని ఆవేశముతో హనుమయుట్లు చెప్పుచున్నాడు. ఆ ఆవేశం వచ్చే మనుషులు ఒక పదాన్ని 3 సార్లు పలుకుతారు. దాన్ని ఎలాగ ఇక్కడ ప్రకటించారో చూద్దాం. బ్రహ్మా స్వయంభూ చతురానను వా, రుద్రస్త్రినేత్రస్త్రిపురాంతకో వా, ఇంద్రో మహేంద్ర సురనాయకో వా, త్రాతుం నసక్తాయుధిరామవధ్యం. ఇక్కడ జాగ్రత్తగా సుందరకాండలోని 51, 40, ఎఫెక్ట్లో 45. అంటే ఇక్కడ ఏం చెప్పారు? ఇందు ఒక్కొక్కరికి 3 పర్యాయములు వాడెను. మన కోపం వస్తే ఒకళ్ళని గట్టిగా 3 సార్లు పిలుస్తాం కదా, అలా అనమాట. ఆ పిలుపులో కూడా వ్యత్యాసం ఉంటుంది. అంటే వాళ్ళ పదవులను బట్టో, వాళ్ళ అహంకారాన్ని బట్టో, వాళ్ళ యొక్క విశేషణ బట్టో 3 సార్లు ఒకళ్ళని పిలుస్తారన్నమాట. అలాగే ఇక్కడ ఈ పదంలోని వాడబడ్డాయి. అది ఆవేశములో అధిక్షేపించుచు వారి గొప్పతనములను ఎత్తిపెట్టి రాముని ఆధిక్యమును నిరూపించుట తెలుపును. ఇంద్రుడనగా పరమైశ్వర్యము గలవాడు, త్రైలోక్యాధిపతి అయినను శత్రువును ఎదిరించు సామర్థ్యము లేనివాడు కాడు మహేంద్రుడు. వృతాసుని చంపినాడు కదా. వృతాసుని చంపుట చేత అతనికి మహేంద్రుడని పేరు వచ్చినని శృతి చెప్పుచున్నది. మహేంద్రుడు కదా అని రాముని ఎదిరింపగలడనుకొందువేమో. అతనికి కూడా శక్తి చాలదు. అతడు దేవతలకు నాయకుడు కదా. దేవతలు సహాయముగా ఉన్నచో రక్షింపగలడు అనుకుందువేమో. సురనాయకుడు కూడా సమర్థుడు కాడు. సర్వ సంహారకుడగు రుద్రుడు సమర్థుడు అనుకుందువేమో. రాముని ఎదుట అతని శక్తి పనికిరాదు. కంటి చిచ్చుగల త్రినేత్రుడైనను ఎదిరింపజాలడు. గొప్ప బలముగల త్రిపురములను సంహరించినాడనుకుందువేమో. త్రిపురాంతకుడు కూడా రాముని ఎదుట నిలవలేడు. ఆ రుద్రుని కంటే పైవాడగు బ్రహ్మ ఉన్నాడని ఆశపడుదువేమో. అతడును కర్మవశ్యుడే. అతడు నీకట్లు సాయపడగలడు. తనంత తాను పుట్టినవాడు గనుక ధైర్యపడుదువేమో. స్వయంభువు అయినను ప్రయోజనము లేదు. ఒక్కసారి 4 వేదములను ఉచ్చరింపగల 4 మొహములు గలవాడు గనుక సమర్థుడు అనుకొందువేమో. చతురాననుడైనను లాభము లేదు. అంటే విడివిడిగా కాదు, కలిసి వచ్చినను రాముని ఎదిరింపలేరు. అందుచే రామునిచే చంపబడునప్పుడు నిన్ను రక్షించువాడుండడు, చూచుకొనుము అని ఉపదేశించను. ఈ విధముగా చాలా చక్కగా ధైర్యముగా పలికిన హనుమ యొక్క అప్రియములగు మాటలను విని కోపముతో తిరుగుడు పడుచున్న కన్నుల గలవాడై వీనిని చంపుడని రావణుడు ఆజ్ఞాపించను. ఒకసారి మళ్ళీ ఈ శ్లోకం చదువుకుందాం. బ్రహ్మస్వయంభూ చతురానను వా, రుద్రస్త్రినేత్ర త్రిపురాంతకో వా, ఇంద్రో మహేంద్ర సురనాయకో వా. ఈ ముగ్గురికి పేర్లు ఒకటే కదా. ఇంద్రుడన్నా, మహేంద్రుడన్నా, సురనాయకుడన్నా ఒకటే కదా. అది త్రాతుం నసక్తాయుధరామ వధ్యం. వీళ్ళెవరూ కూడా రాముని వధించలేరు. క్రోధపరుషుడైన రావణుడు మహాత్ముడకు హనుమను చంపుమని ఆజ్ఞాపించగానే దూతగా వచ్చితనని చెప్పిన హనుమను చంపుట న్యాయము కాదని విభీషణుడు అంగీకరింపలేదు. రాక్షసరాజు కోపముతో ఉన్నాడు. దూతను చంపవలసినదిగా ఆజ్ఞాపించి ఉన్నాడు. ఏమీ చెయ్యదగునని విభీషణుడు ఆలోచించి ప్రీతివచనములతో అన్నను పూజించి అతని అత్యంత హితమగు వాక్యములను ఇట్లు చెప్పదొడంగెను. రాక్షసేంద్ర, క్షమించుము, రోషమును వీడుము, ప్రసన్నుడవగుము.
నా మాటను వినుము. నేను చెయ్యదగినది చెయ్యరానిది అంటే వినుము, చెయ్యదగినది చెయ్యరానిది ఎరింగిన ప్రభువులు దూతను చంపరు. దూతగా వచ్చిన వానిని చంపుట రాజధర్మమునకు విరుద్ధము, లోకపు రీతిలో నింద్యం. నీ వంటి వారు చేయుటకు తగనిది. ధర్మముల నెరింగిన వాడవు, పెద్దలు చేసిన ఆచరణము నెరింగిన వాడవు, స్వీకరింపదగినది విడవదగినది ఎరింగిన వాడవు అగు నీవే పరమార్థవేత్తవు. నీ వంటి విద్వాంసులు కూడా కోపమునకు లొంగిపోయినచో శాస్త్రములలో పరిశ్రమ చేయుట శ్రమయే అనిపించుచున్నది అన్నది. అంటే మరి రావణాసురుడు చదవని విద్య లేదు కదా, 4 వేదాలని ఉపాసన పట్టాడు. అందుకని అదంతా శ్రమే అవుతుంది. ఈ మాత్రం నీకు తెలివి లేకపోతే చదివినదంతా వేస్ట్. మనం అంటూ ఉంటాం కదా, ఎంత చదివితే ఏం లాభము అని. సరి అయిన సమయస్ఫూర్తి ఉండాలన్నమాట అనిపించుచున్నది. అందుచే అనుగ్రహించి యుక్తాయుక్తములను ఆలోచించి దూతకు తగిన దండనము విధింపుము అన్నాడు. రావణాసురుడు విభీషణుని మాటలను విని రోషావేశముతో ఇట్లు బదులు పలికెను. నా పాపానాం వదే పాపం విద్యతే శత్రుసూదన. అంటే పాపాత్ములను చంపుటలో పాపము లేదు, అందుచే ఈ వానరుని చంపెదను అని. ఈ మాట వినగానే విభీషణుడు ఆ వాక్యము అధర్మమూలము, బహుదోషయుక్తము, అనార్యజుష్టము అని తలంచి పరమార్థమును ప్రతిపాదించు వాక్యమును మళ్ళీ ఇట్లు చెప్తున్నాడు. లంకేశ్వర, రాక్షసరాజా, ప్రసన్నువగుము, ధర్మార్థములతో కూడిన నా మాటను వినుము. అన్ని దేశములలో అన్ని జాతుల్లో దూతలను చంపకూడదని సత్పురుషులందరూ చెప్పుచున్నారు. ఈతడు కేవలము దూతయే కాదు, అక్షకుమారుడు మున్నగు వారిని చంపుటచే శత్రువు కూడా అని నీవనవచ్చును. సందేహము లేదు, నిశ్చయమే. ఈతడు చాలా బలమైనవాడు, మనకు చెప్పలేనంత అపకారము చేస్తున్నాడు. కానీ దూతలను చంపుట పెద్దల ఆచారము కాదు. దూతకు అనేక రకములకు శిక్షలు విధింప తగినవని పెద్దలు చెప్పినారు. ఏదో ఒక అవయవము లేకుండా చేయవచ్చును, కొరడాలతో కొట్టించవచ్చును, జుత్తు గురించవచ్చును, కొన్ని గుర్తులను శరీరంపై కాల్చివేయవచ్చును. ఈ విధముగా ఏవో శిక్షలను విధింపుమని పెద్దలు చెప్పుచున్నారు. కానీ దూతవధ మాత్రము ఎచ్చటను చెప్పబడలేదు. ధర్మార్థములను ఎరింగినవాడవు, మంచి చెడ్డలను బాగుగా తెలిసినవాడవు. నీ వంటి వాడు కోపమునకు వశమగుట తగదు. నీ వంటి పట్టుదల కలవారలు కోపమును నిగ్రహించుకొనవలెను. దేవతలలో కానీ అసురులలో కానీ ధర్మశాస్త్రములందు కానీ లోకాచారమునందు కానీ శాస్త్రములను గ్రహించటలో దాన్ని ధరించుటలో కానీ నీకు సమానులైన వారెవ్వరూ లేరు. వీనిని చంపుట ధర్మ విరోధమనియే కాదు, మనకు ప్రయోజనము కూడా లేదు. ఈ కోతిని పంపిన వారెవరో వారిని చంపవలెను. మంచివాడే కానిమ్ము, చెడ్డవాడే కానిమ్ము, ఈతడితరులచే చంపబడినవాడు కాదు. భ్రువన్ పరార్థం పరవాన్న దూతో వధమర్హతి అన్నారు సుందరకాండలో 52లో 19. ఇతరుల కొరకు ఇతరులు చెప్పిన మాటలు చెప్పెడి దూతను చంపుట తగదు. అంతకాదు, ఈతనిని చంపినచో వేరొకడెవ్వడను 100 యోజనముల సముద్రమును దాటి ఆకాశములో ఎగిరి రాలేడు. అందుచే ఈతనిని చంపుటకు ప్రయత్నము చేయకుము. ఈతడు చనిపోయినచో ఆ రాజకుమారుడు వేరొక దూతను ఎవనిని పంపలేడు. యుద్ధమునకు ఉత్సాహపడుచున్నవారు వీని మాటను విని మనపైకి యుద్ధమునకు రాగలరు. పరాక్రమము, ఉత్సాహము, పౌరుషము గల దేవదానవులకు కూడా దుర్జయుడా వగు నీవు రాబోవుచున్న యుద్ధమునకు అవకాశములు కల్పించుకొనవలెను గాని పాడు చేయరాదు. హితులు, సూరులు, ఉత్తమ కుల సంజాతులు, పౌరుషవంతులు, శస్త్రధరులు నగు యోధులు కోట్ల కొలది నీ వద్ద ఉన్నారు. వారిలో ఏ కొద్ది మందినో నీ ఆజ్ఞాపించి పంపినచో ఆ 3 లఘు రాజపుత్రులను బంధించి నీ ప్రభావమును తెలియజేయువు అన్నాడు. ఇక్కడేంటి, రావణాసుని తరఫున అతని యొక్క గొప్పతనాన్ని పొగిడేడు కాబట్టి నిజమే, వీడిని చంపితే రాముని నేను ఎలా చంపగలను కదా. మళ్ళీ అక్కడి నుంచి దూత వచ్చే అవకాశమే లేదు. అందుకని ఈ హనుమంతుని వదిలేస్తే వీడు మన సమాచారం అంతా అక్కడ చెప్తాడు అని అనుకున్నాడు అనమాట. తమ్ముడగు విభూషుణ్ణి ఉత్తమముగు వాక్యమును ఆ రాక్షసరాజు విని యుక్తమే అని దాన్ని అంగీకరించను. నెక్స్ట్ ఎపిసోడు లంకాదహనమే కదా.
అంటే ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మనస్సుకి లంక కదా, ఇది లంకకి రాజు మనస్సు అనేది జీవుడు కదా. మరి జీవుడు ఈ శరీరంలో ఉన్న వాటినన్నిటినీ ఫస్ట్ ముందు తన అధీనంలోకి తెచ్చుకోవాలి కదా. తెచ్చుకున్న తర్వాత అవి వినకపోతే ఇంకా వాటిని ఏం చేయాలి? అణగదొక్కాలి. అంటే కోరికలే కదా, వాటిని దహించబడుతుంది. మనస్సుని దహించేస్తే ఇంకా క్షేత్రమే అక్కడ పని చెయ్యదు. అందుకని క్షేత్రజ్ఞ యోగ్యానం ఎత్తజ్ఞానం మతం మమః అన్నారు కృష్ణయ్య. ఇలా తెలుసుకోవాలన్నమాట. ముందు తెలుసుకున్నవాడే ఆంజనేయుడు కదా. గురువు అంటే జ్ఞాని ఎప్పుడు కూడా తన శరీరాన్ని, తనని, జీవుణ్ణి, ఆత్మని కూడా తెలుసుకుంటాడు ముందు. అంటే శ్రవణం మననం నిధిధ్యాసనం వచ్చేసిందనమాట. రామాయణం ఊరికే అలా వినేయకూడదు. చేసిన పనులన్నీ కూడా రాముడు ధర్మంచర కదా, ధర్మాన్ని చెప్తూ పరమాత్మని ఎలా చేరుకోవాలో మనకి ఉపదేశించారన్నమాట. అంటే ఇక్కడ కర్మయోగం, రాముడు చెప్పిందంతా కర్మయోగం కదా. కర్మాన్ని ఆచరిస్తూ పరమాత్మని ఎలా చేరుకోవాలి, కృష్ణయ్య చెప్పిందంతా చేరుకునే విధానం అన్నమాట. ఎలా ఆ యొక్క క్షేత్రాన్ని మనం ఏ విధంగా తెలుసుకోవాలి కదా, అన్నిటినీ ఎలా విడగొట్టాలి అని కృష్ణయ్య చక్కగా చెప్పారు. కానీ ఇది చాలా అంత ఈజీ అయినది కాదు. అయినా సరే మానవుడు అనేవాడు మనకు బుద్ధి ఉంది కాబట్టి తెలుసుకుంటూ ఊరికే పారాయణ ఎందుకు చేస్తున్నావు అంటే పుణ్యం కోసం కాదు, అందులో ఉన్న దాగి ఉన్న మర్మాన్ని తెలుసుకోవడానికి. ప్రతిదీ కూడా అంతే. ఇప్పుడు నేను శంకరరాజన్ శివానంద లహరి కూడా మనం చెప్పుకుంటాం కదా. శివానంద లహరి కూడా అంత ఆత్మతత్వమే. అందుకని ఒకటికి 2 సార్లు దాన్ని మననం చేస్తే, ముందు బైహార్ట్ చేయాలి కదా. బైహార్ట్ చేస్తేనే దాన్ని మననం చేయగలమన్నమాట. అందుకని మీకే కాకుండా తక్కిన వాళ్ళకందరికీ కూడా షేర్ చేయమని చెప్తున్నాను. ఇది ఏదో విషయాల్ని షేర్ చేయడం కాదు, వ్యర్థమైన విషయాల్ని షేర్ చేయమని నేను ఎప్పుడూ చెప్పను. ఇది అందరికీ కూడా శుభాన్ని కలిగించేది. ఏమిటా శుభము అంటే ముక్తి, మోక్షమే శుభం. మోక్ష అంటే ఆ శుభానికి మించిందా? మోక్ష శుభానికి మించిన శుభం ఇంకొకటి లేదు. ఇది ముమ్మాటికి నిజము. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.